నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. పేదల కుటుంబాల భవిష్యత్ మారాలంటే అది ఒక విధితోనే సాధ్యమవుతుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాలకు వధువు వరుడికి నిర్దిష్ట వయసుతో పాటు తప్పనిసరిగా 10th పాస్ అవ్వాలనే నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా లబ్ధిదారులైన 10,132 జంటల తల్లుల ఖాతాల్లో 78 కోట్ల రూపాయలను జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనగా ఇతర జిల్లాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు వర్చువల్గా హాజరయ్యారు. చదువును ప్రోత్సహిస్తూ పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వధువు వరుడికి నిర్దిష్ట వయసుతో పాటు 10th తప్పనిసరిగా పాస్ అవ్వాలనే నిబంధన వల్ల బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చదువు యొక్క ప్రాముఖ్యతను వారికి తెలుపుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం ఈ పథకాలను నామకేగా అమలు చేస్తుందని, వైసీపీ ప్రభుత్వం మాత్రం గతం కంటే ఎక్కువ డబ్బులను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. దాదాపుగా 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం గత హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా, గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ ఇంతవరకు ఇచ్చిన దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తా ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. 5వ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు క్రిస్టినా, కావటి మనోహర్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 303 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 2,75,00,000 రూపాయలను జమ చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు 10th పాస్ నిబంధనలను ప్రభుత్వం ఈ పథకాలకు అమలు పెట్టిందని వివరించారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వధువులకి ఆర్థిక సహాయం మంజూరు కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు 5వ విడత ఆర్థిక మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఈ రోజున 303 మంది వధువులకి 2,75,00,000 రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన 2022 అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి 4 విడతలు పూర్తి చేసుకుని ఈరోజు 5వ విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ 5 విడతల్లో ఈరోజు మళ్లీ అదనంగా ఇంకో 303 మందికి 2,75,40,000 రూపాయలు అందించడం జరిగింది. కళ్యాణమస్తు షాదీ తోఫా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి విడుదల చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క షాదీ తోఫా కళ్యాణమస్తు ఈ యొక్క దీన్ని పొందుకుంటున్నారో వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమ శంఖారావం జరిగింది. నగరంపాలెం నుంచి ర్యాలీగా వచ్చిన ఏపీజేఏసీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపింది. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీజేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఉద్యమ శంఖారావంను నిర్వహించారు. తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను ఇవ్వకుండా ఉద్యోగులను రోడ్డుపాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఏపీజేఏసీ నేతలు ధ్వజమెత్తారు. 12వ పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెల 27న చలో విజయవాడను చేపట్టి
మరోసారి విజయవాడను దిగ్బంధించి ఉద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షన్ కార్మికులు మా యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి 4వ దశలో వాళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ప్రభుత్వం చాలా మోసపూరితంగా ఉన్నది. ఈ 4.5 ఏళ్లలో ఉద్యోగులకి చాలా నష్టం చేసింది. రివర్స్ PRCతో మొదలుపెట్టుకొని ఇవాళ మాకు పెండింగ్ బకాయిలు అనేక వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చాం. అదేవిధంగా పెండింగ్ DA బకాయిలు, AP జిల్లా బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు, అట్లాగే PRC బకాయిలు వేల కోట్ల రూపాయలు ఇవాళ పేరుకుపోయి ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇవాళ పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. 12వ PRC ప్రకటించారు, కానీ IR 30% అడుగుతుంటే దాని మీద అధిగతి లేదు. ఇవాళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు మాకు ఓటర్స్ కాదనుకుంటున్నారు కనుక ఇదే కనుక పద్ధతి కొనసాగిస్తే APJS నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగించి మేము ఈ ప్రభుత్వానికి రాబోయే కాలంలో గుణపాఠం చెబుతామని కూడా చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సంఘ నాయకుల్ని స్వయంగా మాట్లాడి ఉద్యోగస్తుల పెండింగ్ సమస్యలు ఏమైతే ఉన్నాయో ఈ సమస్యలను తీర్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మేము దాచుకున్న సొమ్ము APGLI కానీ, సరెండర్ లీవులు కానీ, మరి మా GPFలు కానీ, ఇవన్నీ మేము దాచుకున్న సొమ్ము దాదాపు 21,500 కోట్ల రూపాయలు మరి ఈ ప్రభుత్వం పలు రకాలుగా వాడుకొని మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తూ బజార్ను పాలు చేసిన పరిస్థితి. 4 సంవత్సరాల 10 నెలలైనా కూడా 3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు ఇవ్వనటువంటి పరిస్థితి. అలానే GPFలు మా పిల్లల పెళ్లిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం దాచిపెట్టుకున్న సొమ్మును కూడా మాకు ఇవ్వకుండా వేధింపులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు తక్షణం ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో మరి చలో విజయవాడ కార్యక్రమం 27వ తేదీన ప్రకటించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఉవ్వెత్తిన జనాలందరినీ కూడా ఫిబ్రవరి 2, 2022వ తేదీన ఏ విధంగా అయితే BRTS రోడ్డును ముట్టడించడం జరిగిందో అదే విధంగా మళ్ళీ విజయవాడను బంధించడం జరుగుతూ ఉంది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతి యువకులకు అవగాహన కార్యక్రమాన్ని తెలుగు యువత చేపట్టింది. మలినేని ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు రామాంజనేయులు, రావిపాటి సాయికృష్ణ, తేజస్విని, మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎంలో ఓటు ఎలా వేయాలో ఈ సందర్భంగా వారికి వివరించారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఓటు హక్కులు వచ్చిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మరొకటి జనసేన అభ్యర్థి. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్న దగ్గర జనసేన ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు. గ్లాస్ గుర్తు ఉన్న దగ్గర సైకిల్ గుర్తు. ఎందుకంటే 2 టైర్లపై పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. చూసి కరెక్ట్గా ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అభ్యర్థి పక్కనే ఆ సింబల్ ఉంటుంది. మీరు వేద్దాం అనుకున్న గుర్తు పక్కనే రెడ్ కలర్ లైట్ ఉంటుంది. దాని పక్కనే బటన్ ఉంటుంది. ఈ బటన్ మీద మనం ప్రెస్ చేస్తే చూడండి ఈ విధంగా సౌండ్ వచ్చింది. వినపడుతుందా? ఈ సౌండ్ వచ్చిందంటే మీ ఓటు పడ్డట్టు. సింబల్ లైట్ వెలిగితే ఈ విధంగా సౌండ్ వస్తే మీ ఓటు పడ్డట్టు. మీరు కనుక సైకిల్ గుర్తు పైన ఓటు వేస్తే ఇలా పైకి వచ్చి డిస్ప్లే అయిపోయి వితిన్ 5 to 10 seconds లో అది కనుమరుగైపోతుంది. అంటే మీ ఓటు పడింది అని చెప్పి మనకి ఒక చూపించడానికి ఒక సాక్ష్యంగా మీ పనిలో వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.